ఇంతవరకు తీసుకొస్తాడో లేదో నాకైతే తెలియదు, కానీ మా అన్న నన్ను ఇక్కడ వరకు తీసుకొచ్చాడు. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఒక డబ్బులు ఏంటి, ఏదైనా గవర్నమెంట్ ఉద్యోగం వస్తుంది, లేదా డబ్బులు ఇస్తే ఒక చిన్న పచారీ కొట్టో లేకపోతే ఒక వ్యాపారం పెట్టుకుంటా అంటే డబ్బులు ఇస్తారు, లేదా ఒక పార్టీ అంటే ఒక డబ్బులు వస్తాయి, లేకపోతే ఇంకేమో వస్తాయి. సినిమా తీస్తారంటే డబ్బులు ఎవరు ఇస్తారు సార్? నేను మొదలుపెట్టి ఈ కథ నేను అనుకున్నప్పుడు నీ వెనక నేనున్నా, అది ఎటువంటి కథ అయినా పర్లేదు, నువ్వు ఎదిగితే చాలు అని చెప్పిన మా రాఘవన్న, థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. ఈరోజు మీ అందరు ఇక్కడ ఉన్నారు అని అంటే, ఇంత టైం తీసుకొని మీరు ఎంత షెడ్యూల్లో ఉన్నా కూడా ఇక్కడ ఉన్నారంటే కేవలం బికాస్ ఆఫ్ మీ. మీరు చూపించే ఈ ప్రేమ నా కట్టె కాలేంత వరకు మీకు ఉంటుంది. నేను వెళ్ళిపోయాకుండా మీరు ఇలానే రండి. థ్యాంక్ యూ. ఇకపోతే చంద్రబాబు సార్, థ్యాంక్ యూ సార్. ఎందరు అంటే చాలా మంది బిజీ ఉండి వెళ్ళి మీరు మాత్రం ఒక పిల్ల ఇక్కడే కూర్చొని నువ్వు మాట్లాడు, నేను ఎవరున్నా లేకపోయినా నేను ఉంటా అన్నారు చూడండి. అలానే ఉంది నాకు ఇక్కడ అనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్. మీరు ఎన్నో సినిమాలకి వెన్ను దండలుగా నిలిచారు. ఈ సినిమా మీరు వచ్చినప్పుడే నేను సక్సెస్ కొట్టేశాను. థ్యాంక్ యూ. లేకపోతే మా రోజమ్మ ఆమె బాధ్యత అది. ఇప్పుడు నేను మీడియా ముఖంగా నేను చెప్తే నా తల్లి నేను పొగుడుకున్న వాడిని అవుతాను. నాకేదో ఇచ్చిన చాలా మంది ఏదో డబ్బా కొట్టి ఏదో చెప్పారు, అదేదో సభాముఖంగా ఇస్తే ఇంకా బాగుండేది. నిజంగా ఆమె బినామీ నేను, ఆమె ప్రేమకు నేనే బినామీ, ఇంకెవరు కాదు. నిజ గౌరవంగా చెప్పుకుంటున్నాను. ఇంకెవరన్నా అంటే మాత్రం నేను ఊరుకునేది. ఒక్కొక్క పేరు చెప్పాలంటే భయం అవుతుంది. సత్యకృష్ణ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను కథ చెప్పినప్పుడు ఇంకొక మాట మాట్లాడకుండా మీ బిడ్డను తీసుకొచ్చి